హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఫంటెక్ స్టాక్ ఎంఆర్పిఎల్ అండి. ఫంటెక్ ఫండమెంటల్స్ ప్లస్ టెక్నికల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఈ ఎంఆర్పిఎల్ స్టాక్ మీద. ఫ్రెండ్స్, ఈ ఎంఆర్పిఎల్ స్టాక్ ఒక రిఫైనరీ పిఎస్సి కంపెనీ అండి. ఇప్పుడు ఇది బేస్ ఫార్మేషన్ లో ఉందా, ఆర్ఎస్ఐ ఎంఐసిడీలు ఏమంటున్నాయి, మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఎలా ఉన్నాయి, ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అండి. ముందుగా కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కంపెనీ ఇప్పుడు చూసారు కదా, కరెంట్ మార్కెట్ లో ఈ రోజు 143 దగ్గర ట్రేడ్ అవుతుంది. కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపీస్ కంపెనీ అండి. ఇది ఒక ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీ అండి. కంపెనీ డివిడెండ్ డీల్ చూస్తే 2.1%. నిజంగా డివిడెండ్ లవర్స్ కి ఇది ఒక మంచి కంపెనీ చెప్పుకోవచ్చు. బట్ ఫైనల్ రిపోర్ట్ ఎండ్ లో మనం ఆడిట్ చేద్దామండి. డివిడెండ్ డీల్ టు 2.1%. ఇది ఒక స్టడీ ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. బుక్ వాల్యూ 74 రూపీస్. కంపారిటివ్లీ 143 చూస్తే రీజనబుల్ వాల్యూడ్ అనిపిస్తుంది. ప్రమోటర్ హోల్డింగ్ 88.6%. ఎక్సలెంట్ గా ఉంది. ఇటు ప్రమోటర్ ప్లెడ్జ్ పర్సెంటేజ్ కూడా 0, అంటే ప్రమోటర్ కాన్ఫిడెంట్ క్లియర్ గా ఉంది. అదే విధంగా పబ్లిక్ హోల్డింగ్ 8.8%. ఇలాంటి పబ్లిక్ లో పార్టిసిపేట్ ఉన్న కంపెనీలు ఎప్పుడైనా సరే మళ్ళా బౌన్స్ బ్యాక్ అవడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఎఫ్ఐఎస్ దగ్గర 1.31%, డిఐఎస్ దగ్గర 1.32% ఇన్స్టిట్యూషన్ యొక్క ట్రస్ట్ కూడా ఈ కంపెనీ తెలియజేస్తుంది. ట్రేడింగ్ లో అంటే 52 వీక్స్ అనేది స్టాక్ ఆల్రెడీ 43.5% కరెక్షన్ జరిగి ఉంది. సో ఒక రీజనబుల్ వాల్యూడ్ ఏరియాలో ఉంది అనుకోవచ్చు. కానీ కంపెనీలో నెగటివ్స్ చూద్దాం. ఇండస్ట్రీ పిఈ 28.5 ఉంటే స్టాక్ పిఈ అండి 447 అవుతుంది. హైలీ ఓవర్ వాల్యూడ్ అని చెప్పుకోవచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 0.43%, ఆర్ఓసిఈ 0.433%. ఇవన్నీ కూడా ఒక వీక్ రిటర్న్స్ రేషియోస్ ని మనకి ఇండికేట్ చేస్తాయండి. ఇటు ఎర్నింగ్ పర్ షేర్ కూడా చూస్తే 0.32 అంటే 32 పైసా ఉంది. వెరీ లో ప్రాఫిటబిలిటీ. నెట్ ప్రాఫిట్ చూడండి 56.2 అండ్ బట్ ప్రాఫిట్ గ్రోత్ అబ్జర్వ్ చేయండి -98.5%. ఇవన్నీ కూడా ఒక డ్రాస్టిక్ డిక్లైన్ ని మనకి ఇండికేట్ చేస్తున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చాలా డిసప్పాయింటెడ్ గా ఉంది, 2.42%. సేల్స్ గ్రోత్ 4.73%. ఫండమెంటల్లీ చాలా వీక్ గా కనపడుతుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 17 రూపీస్ 30 పైసా ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇది ఎక్కడ ఉంది, 143 రూపీస్ ఉంది. అంటే కంప్లీట్ గా చాలా నెగిటివ్ ఇండికేట్ చేస్తుంది. ఫండమెంటల్ గా చూస్తే ఎంఆర్పిఎల్ ఫండమెంటల్స్ వీక్ గా కనిపిస్తున్నప్పటికీ ప్రమోటర్ హోల్డింగ్, డివిడెండ్ ఈల్డ్ మాత్రం స్టేబుల్ గా ఉన్నాయి. ఈపీఎస్, ఆర్ఓఈ, ప్రాఫిట్ గ్రోత్ వంటి మెట్రిక్స్ బలహీనంగా ఉన్నప్పటికీ కరెక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది. 43% కరెక్షన్ జరగడంతో షార్ట్ టర్మ్ లో బౌన్స్ బ్యాక్ ట్రేడర్స్ కి మాత్రం ఒక ఆపర్చునిటీ ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఇంకా సవాళ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక టెక్నికల్ రిపోర్ట్ ను ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఈ రోజు స్టాక్ అయితే 143 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 1.5 ఇయర్ నుండి భారీ కరెక్షన్ అయితే మనం చూడడం జరిగింది. 2025 మార్చి నుండి అంటే 125 టు 150 మధ్య స్టేబుల్ గా ట్రేడ్ అవుతూ ఒక బేస్ ఫామ్ అయితే జరిగిందండి. ఈ బేస్ ఫామ్ ని మీరు గమనించవచ్చు. ప్రస్తుతం ఆర్ఎస్ఐ కనుక మనం చూస్తే 54 అరౌండ్ ఉంది. ఇది 50 కి పైన ఉంది అంటే మనకు ఒక ఆపర్చునిటీ మనం చెప్పుకోవచ్చు. 150 బ్రేక్అవుట్ గనక వస్తే ఈ ఆర్ఎస్ఐ 60 టు 70 కి వెళ్లే అవకాశం ఉంది. ఎంఏసిడి కూడా ఇప్పుడు సిగ్నల్ లైన్ కంటే పైన ఉందని మీరు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చండి, సిగ్నల్ లైన్ కంటే పైన ఉంది. అంటే ఒక బుల్లిష్ క్రాస్ ఓవర్ కనిపిస్తుంది, ఒక మొమెంటం తిరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బేస్ ఆన్ ఈ వాల్యూమ్ ప్లస్ ఎంఏసిడి ఆర్ఎస్ఐ కనుక మనం చూస్తే షార్ట్ టర్మ్ ప్లేయర్స్ కి అంటే ఒక మీడియం టర్మ్ 3 to 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో 135 స్ట్రాంగ్ బయింగ్ జోన్ కనపడుతుంది. అదే విధంగా 120 ఫైనల్ బ్రేక్అవుట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ 120 అనేది ఫైనల్ బ్రేక్అవుట్. మార్కెట్ లో 120 బిలో ట్రేడ్ అవుతుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం లాంగ్స్ కంటిన్యూ చేయకూడదు అని ఇక్కడ రాసుకోవాలి ఈ నెంబర్ ని. అదే విధంగా 150 ఈజ్ ద రెసిస్టెన్స్, షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. అదే విధంగా 170 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ కనపడుతుంది. ఫైనల్ గా 220 వరకు వచ్చే అవకాశాలు అయితే లాంగ్ టర్మ్ లో కనపడుతున్నాయి. విషయం ఏంటంటే ఫైనల్ గా షార్ట్ టర్మ్ ప్లేయర్స్ దీన్ని 120 స్టాప్ లాస్ తో టార్గెట్ వచ్చేసరికి 185 అండ్ 220 రేంజ్ లో మనం చూడొచ్చు అనుకుంటున్నాం. ప్రస్తుతం ఎంఆర్పిఎల్ స్టాక్ టెక్నికల్ గా బలంగా కనిపిస్తుంది. బేస్ ఫార్మేషన్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఐ, ఎంఏసిడి రెండు బుల్లిష్ క్రాస్ ఓవర్ ని చూపిస్తున్నాయి. 150 బ్రేక్అవుట్ వస్తే మాత్రం 170, 185, 220 వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. బట్ ఖచ్చితంగా 135 రూపీస్ దగ్గర లేదా ఫైనల్ గా 120 రూపీస్ కనుక బిలో ట్రేడ్ అవుతుంటే ఈ స్టాక్ లో ఉండొద్దు. ఎందుకు స్టాప్ లాస్ గురించి ఇంత గట్టిగా మాట్లాడుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్, ఫండమెంటల్ గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇండస్ట్రీ పిఈ 28.5 ఉంటే స్టాక్ పిఈ 447. ఎన్ని రెట్లు ఎక్కువ అధికంగా అవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్స్టిట్యూషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడైనా సరే తేడా వస్తే వెంటనే అమ్మటానికి బల్క్ ఆర్డర్స్ వేసేస్తారు. అదే విధంగా ఇంట్రెన్సిక్ వాల్యూ చాలా తక్కువ,
ఉంది. ఇటు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 2.42% ఉంది, సేల్స్ గ్రోత్ 4.73% ఉంది, ప్రాఫిట్ గ్రోత్ అయితే ఏకంగా -98.5%. ఇలాంటి స్టాక్స్ విషయంలో అవసరమైతే మళ్ళా మనం నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మనం కొనుక్కోవచ్చు తప్ప కొని ఆ వంతునే చూస్తా వదిలేయకూడదు. ఖచ్చితంగా స్టాప్ లాస్ రిస్క్ మేనేజ్మెంట్ ని ప్లాన్ చేసుకుని మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది. ఇది ఈ రోజు మన యొక్క ఎంఆర్పిఎల్ గురించి విషయాలండి. ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ తో మాత్రమే చేసిన వీడియో. మీరు ట్రేడింగ్ చేయబోయే ముందు మీ యొక్క ఓన్ ప్రొఫైల్ కి అనుగుణంగా, మీ యొక్క రిస్క్ అండ్ రివార్డ్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ కి బేస్ అనుగుణంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళగలరు. ఇది ఈ రోజు మన ఎంఆర్పిఎల్ విషయాలు. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని మన కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.